అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్‌లో భాగంగా ఈరోజు మనం చూడబోయేది తెలుగులోని ఒక ముఖ్యమైన అంశం ప్రకృతి వికృతులు. ఇందులో భాగంగా మనం ఈ క్లాస్‌లో 20 ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులను చూద్దాము. మొదటిది అగ్ని. అగ్ని అనేది ప్రకృతి పదం. అగ్ని అనే పదానికి వికృతి పదం అగ్గి. ఓకేనా? సో, ఈ విధంగా మన క్వెషన్స్ అడుగుతారు. అగ్ని అనే పదానికి వికృతి పదం ఏంటి? అగ్గి. ఈ విధంగా. అలాగే ఇక్కడ రెండవది అద్భుతం. అంటే వికృతి పదం అబ్బురం. ఇలా కూడా అడగొచ్చు క్వెషన్. వికృతి పదం ఇచ్చి అంటే అబ్బురం అని ఇచ్చి ప్రకృతి పదం ఏంటి అని అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే అద్భుతం. అలాగే ఇక్కడ మూడవది అన్యాయం. అంటే అన్నెము. తర్వాత ఆర్య అంటే అయ్య. ఆ తర్వాత ఐదవది ప్రకృతి పదం ఆవేశం. వికృతి పదం ఆవేశం. అలాగే ఇక్కడ ఆశ. ఆశ అనేది ప్రకృతి పదం. వికృతి పదం వచ్చేసి ఆశ. ఆ తర్వాత ఏడవది ఆశ్చర్యం. అంటే వికృతి పదం అచ్చెరువు. ఓకేనా? ఆశ్చర్యం అనేది ప్రకృతి పదం. వికృతి పదం వచ్చేసి అచ్చెరువు. తర్వాత ఎనిమిదవది ఆహారం. అంటే ఓగిరం. తర్వాత ఆలి అంటే ఓలి. ఈ విధంగా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ పదవది ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అనేది ప్రకృతి పదం. అలాగే ఇక్కడ వికృతి పదం ఒజ్జ. తర్వాత 11వది ఏక. వికృతి పదం ఎక్కము. తర్వాత 12వది ప్రకృతి పదం కన్య. వికృతి పదం కన్నె. తర్వాత 13వది కర్కశం. అంటే ఇక్కడ కరకు. తర్వాత 14వది ప్రకృతి పదం కలహం. వికృతి పదం కయ్యం. తర్వాత 15వది కష్టం. కష్టం అనేది ప్రకృతి పదం. వికృతి పదం కస్తి. తర్వాత 16వది ప్రకృతి పదం కార్యం. వికృతి పదం కర్జం. తర్వాత 17వది ప్రకృతి పదం కీర్తి. వికృతి పదం కీరితి. తర్వాత 18వది ప్రకృతి పదం కుమారుడు. అలాగే వికృతి పదం కుమరుడు. తర్వాత 19వది ప్రకృతి పదం కోకిల. అలాగే వికృతి పదం కోయిల. తర్వాత 20వది క్షేమము. క్షేమము అనేది ప్రకృతి పదం. వికృతి పదం సేమము. ఈ విధంగా మనం ఈ క్లాస్లో 20 ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులను చూడడం జరిగింది. ఇందులో నుండి మనకు టెట్ ఎగ్జామ్లో అలాగే డిఎస్సి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో, మీరు ఈ క్లాస్లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులతో పాటు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను కూడా మనం చూసినట్టయితే మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.